మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2-3 రోజులుగా సంక్రాంతి నుంచి చూస్తున్నాము. టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట, కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. 2-3 ప్రాంతాల్లో కూడా చూసాం మనం ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారి కోరిక కూడా తప్పు కాదు. ఏ పార్టీ నాయకుడిని ఒక హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడి హోదాలో చూడాలనో వాళ్ళ కోరిక ఉండడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరిక ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరిక ఉంటుంది, ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరిక ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్ళగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేసి. కాబట్టి మాకు కోరిక ఉంటుంది, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికను బహిర్గతం చేశారు, మేము చెప్పలేకపోయినాం, అంతే. చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని ప్రజారాజ్యం పార్టీని పోయినాం, తర్వాత జనసేన పార్టీ వచ్చింది, జనసేన పార్టీ నుంచి చూస్తున్నాము ఆయన ముఖ్యమంత్రి చూడాలని. మేము ఒకటి చెప్పేది ఏమంటే, ఒకటే, కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళామో దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా. ఆ ఒప్పందం ప్రకారం ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో, ప్రేమతో మాట్లాడితే, ప్రేమ మాకు మా నాయకుల మీద చాలా ఉంటుంది, ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంటుంది మాకు కూడా. కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది వైసీపీ పేటీఎం గాలికి ఒక అవకాశంగా దొరుకుతుంది. వైసీపీ పేటీఎం గాళ్ళు జోబు చేస్తున్నారు, పార్టీ ముందుకు తీసుకెళ్తాం, ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి ఒకటే మనం చెప్పడం ఏంటంటే, కూటమి నాయకులు మనం ఈ సోషల్ మీడియాలో ఈ బహిరంగం మాట్లాడడం వల్ల వైసీపీ నాయకులకి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుందేమో, వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నామేమో అనిపిస్తుంది అభిప్రాయం. అలాగే ఇంకో విషయం తెలుసుకోలేమంటే, మెగా బ్రదర్స్ అంటే 3 కాదు, మెగా బ్రదర్స్ అంటే 4. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు, చంద్రబాబు గారు, 4 మెగా బ్రదర్స్గా మేము భావిస్తున్నాం. మనం చూసుంటాం ఎన్నికల ముందు కానీ, ఎన్నికల ప్రమాణ స్వీకారం రోజు కూడా చూసాం, ఇప్పుడు కూడా చూసాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి చిరంజీవి గారితో కన్నా ఎక్కువ చంద్రబాబు గారితోనే జర్నీ చేస్తున్నాం మేము. అన్న తమ్ముల ఆప్యాయత, అంత ప్రేమ అనుబంధాలు ఉన్నాయి. ఎవరు చూస్తే కూడా నిజమైన అన్న తమ్ములు కూడా అంత బాగుండరేమో, ఆ విధంగా మేము ఉన్నాం. కాబట్టి ఈ కూటమి, ఈ బంధం, ఈ ప్రేమ కలిసి ఉండాలి ఎప్పుడు. మనం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నాక ఈ కూటమి ఉండాలి. ఒప్పందం ప్రకారం ఏదైతే ఉందో అది మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తే మంచిది. కానీ ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ మనసులో మనం మాట్లాడుకోవచ్చు, అందరికీ ప్రేమ ఉంటుంది, నాకు కూడా ప్రేమ ఉంది. నాకైతే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చూడండి ఎన్నో సంవత్సరాల కోరిక. నడిచొచ్చి అన్ని గుళ్ళు నడిచొచ్చి గుండు కొడుతున్న ముక్కున్న అన్ని గుళ్ళకి ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వైసీపీ పేటీఎం గాలికి మాట్లాడుకునే అవకాశం, ఈ పేరు అలాంటోడు, ఈ రోజు అలాంటి వాళ్ళు, వీళ్ళందరూ మైకులు జోబీలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. కొంతమంది అధికార ప్రతినిధులు వెంటనే మాట్లాడద్దామనేసి టపక్కన తీసేసి అలా ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే మంచిదని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంపై 2 రోజులుగా డ్రోన్లు డ్రోన్ల విషయము ఇప్పుడే కొత్తగా దానికి 5 మంది కమిటీ వేశారు పోలీస్ అధికారులతో. అది జరుగుతోంది, విచారిస్తాము. ఎందుకంటే డ్రోన్లు మేము అధికారులు ఉన్నాం, 2 నిమిషాలు టపాం పెట్టేస్తాం మేము, ఎవరు ఎగరేస్తారు కూడా. అది వైసీపీ నాయకుల పనే లేదా ఇంకెవరిన పనే, మేము పట్టేస్తాం. డ్రోన్లు ఎగరేసేంత మాత్రం భయపడిపోతారు. పవన్ కళ్యాణ్ గారు బయటికి గారు ప్రజలు తిరగరేమో, ఆఫీస్లో ఉండిపోతారేమో అనుకోండి భ్రమ. డ్రోన్లకి గల్లెకైనా భయపడే వ్యక్తి కాదైనా. పవన్ కళ్యాణ్ గారికి అవసరమైతే సెక్యూరిటీ పెంచాలి, ఇంకా భద్రత పెంచాలి. పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈ రాష్ట్రానికి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సేవలు చాలా అవసరం. కాబట్టి భద్రత పెంచాలి. మేము కూడా కేంద్రానికి లేఖ చేస్తాం, కేంద్రం కూడా మాత్రం ఉంది, మా పార్టీ అంతా కలిసే ఉన్నాం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నాట్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు, భారతదేశ రాజకీయాలకే పవన్ కళ్యాణ్ అవసరం.
కాబట్టి ఆయనకు సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది, పెంచుకుంటాం. ముందుగా ఈ కామెంట్స్ అన్ని కూడా వ్యక్తిగతంగా ఆలోచించే తర్వాత మనం జన సైనికులు, కోట్ల మంది జన సైనికులు కోరుకున్న కోరిక, మేము కూడా మా నాయకుడు ముఖ్యమంత్రి చూడాలని మనందరికీ కోరికలు ఉన్నాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పట్టేస్తామన్నా ఎంతసేపు, రేపటికంతా పట్టేస్తాం, వదిలే ప్రసక్తి లేదు. ఎవరు ఎగరేస్తారు? అదేమైనా డ్రోన్లు ఎగరేయడానికి అదేమైనా సినిమా షూటింగ్ జరుగుతుంది అక్కడ? డ్రోన్లు ఎగరేయడం పార్టీ కార్యాలయం, డ్రోన్లు ఎగరేయడం మీద డ్రోన్లు ఎగరేయడం పార్టీ కార్యాలయం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆఫీస్లో, అంత సిబ్బంది ఉంటారు, పైన ఎగరేసి అంటే రెక్కి నిర్వహిస్తున్నారేమో. ఎక్కడెక్కడ పాయింట్స్ చెక్ పాయింట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉందో, ఎక్కడెక్కడ సెక్యూరిటీ లేదో, ఎన్ని కిలోమీటర్ ఉంది ఆచరణ చూస్తున్నారేమో. ఎందుకంటే చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారి దెబ్బ జగన్ గుయ్యమంది, భయపడ్డాడు. మొత్తం వైసీపీ శ్రేణులు భయపడింది. అంటే నేను వాళ్ళ మీద మనం డైరెక్ట్ చెప్పలేము కదా, ఆధారాలు కావాలి, దొరికితే ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదన్న. అంటే ఈ ముఖ్యమంత్రి కావాలనుకున్న విషయం అంటే మీ కూటమిలో తెలిసిన అలా ఒకటి మేము కూడా మొన్న టీవీలో చూసాము, కాకినాడలో ఒక నాయకుడు, అలాగే నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదే అన్న, మేము తప్పట్ల, ఎవరికైనా ఉంటుంది కోరిక, ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జన సైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది, కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫేక్ వైసీపీ పార్టీకి, ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుందో తెలుసా? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు, ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు అదే పనిగా సోషల్ మీడియాలో మనకి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మాట్లాడారు మీకు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయమని బీజేపీ కోరింది, అమిత్ షా గారు కోరారు. దాని మీద మీరు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే, రెండో పక్కన ఆయన కుమారుణ్ణి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇష్టం తెచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కూటమి ప్రభుత్వం కదా, మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా, మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంగళగిరికి. దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. ఏం మాట చెప్పాడు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఏళ్ళు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి, మీ స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు, కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాయంట. ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పుంకాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద, వాటి మీద, వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు. ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 50 బెడ్రూమ్లు ఉన్నాయి, 60 బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని పాత చింతకాయ పచ్చడిలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళా వండి వాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయవద్దని కూడా కూడా ఉంది. వాళ్ళ నదీ జలాల సమస్య ఎంత భయంకరంగా ఉందని అడుగుతా ఉన్నా. అరే శ్రీశైలంలోను, నాగార్జున సాగర్లోను మనకు వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం టకటక విద్యుత్తుకు వాడుకుంటే అడ్డుకునే పరిస్థితి లేదు. ట్రిబ్యునల్ దగ్గర వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటే ఈ పరిస్థితుల మీద మీరు అమిత్ షా గారితో మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల గురించి ప్రస్తావన జరిగినట్టుగా లేనిపోని కథనాలు వేసి ఏదో పుక్కిడి పురాణాలు చెప్పే కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో వాయిదా పడడమో లేకపోతే కోర్టులు కొంచెం ఊరట కలిగించడమో జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు కూడా వదిలేస్తున్నారు. ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వితిన్ 10 days లో కంపల్సరిగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఫండ్ వస్తూనే ఉంది. కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, విజ్ఞత కలిగిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మామూలుగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఎన్డీఏ గవర్నమెంట్ ని చూసి పెట్టుబడులు రావటం అనేది ఎలా ఉన్నదో మీరు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే నా నియోజకవర్గంలోనే ఈ రోజు ఆర్సీ మెటీరియల్ కానీ,
బల్క్ డ్రగ్ పార్క్స్ కానీ, పక్కన ఎలమంచిల్ నియోజకవర్గంలోని గ్రీన్ జోన్ కానీ, మనకి ఎన్టీపీసీ మనకి పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఎన్ని వచ్చినాయో మనందరికీ కూడా తెలుసు. ఇవే కాకుండా జనరల్ గా మనకి గూగుల్ వాళ్ళది కానీ, మనకి కంపల్సరీగా వచ్చేది టీసీఎస్లు కానీ, అంటే ఓవరాల్ గా పెట్టుబడులు వెల్లువ అనేది వస్తుంది. ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దావోస్ లో. ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు. అది ఒక మంచి అవకాశం కింద భావించాలి. ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటది అని చెప్పుకునే సందర్భాల నుంచి, మంత్రుల నుంచి, ఈ రోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈ రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి.